తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులు, సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎలాగైనా దసరాలోపు మంత్రివర్గాన్ని చేపట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నేతల్లో కూడా మంత్రి పదవుల కోసం పోటీ మొదలైంది. కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందోనని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం నిన్న నైట్ 8 గంటలకు కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా బిజీగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గడుపుతున్నారు. ఉదయం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో మీట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సంస్థాగతమైన వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు. అయితే 4 రోజుల క్రితం కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లోని కాతవా సభలో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను పరామర్శించడానికి కూడా నిన్న ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ టూర్లో అయినా మరి ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదనపై కూడా ఇంకా గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇటు నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా మరి కేబినెట్ విస్తరణ ఉంటుందనపై కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దసరాకు మంచి ముహూర్తంలో ఉన్న నేపథ్యంలో మరి మరో 10 రోజులనే దసరా పండుగ రాబోతుంది. కాబట్టి మరి ఈ దసరా పండుగలోపు మరి కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా జోరుగా గాంధీ భవన్ వర్గాలు అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటి వరకు డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కేబినెట్లో 6 మందికి కూడా చోటు ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం 4 కేబినెట్ విస్తరణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ 4 ఎవరైనాపై కూడా ఆశావాహులు ఇప్పటికే తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇటు మేజర్గా మాత్రం ఇప్పటికీ కేబినెట్లో చోటు దక్కని జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకి ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దానిలో భాగంగా ఇప్పటికే పలు పేర్లు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి నిజామాబాద్ నుంచి మొదటి నుంచి కూడా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. దాదాపు ఆయనకు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది కేబినెట్ చోటు అయితే. ఎందుకంటే ఇప్పటికే ఆయన అన్అఫిషియల్ కూడా దాదాపు ప్రోటోకాల్ కూడా పాటిస్తున్నట్టుగా తెలుస్తున్నట్టుగా జోరుగా అయితే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మరి మంత్రివర్గంలోకి సుదర్శన్ రెడ్డిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య అయితే పోటీ నెలకొంది. ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు అదేవిధంగా ఇటు వివేక్ వెంకటస్వామి కూడా పేరైతే బలంగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరికి ఇటు ఆదిలాబాద్ జిల్లా కోటాలో ఒకరికి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు నల్గొండ నుంచి ఇప్పటికే మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన బ్రదరు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఇప్పటికే జోరుగా ప్రసారం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన దాదాపు హోంమంత్రి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలను కూడా ఆయన పలుమార్లు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈసారైనా మరి కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఉందనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు నల్గొండ జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే గొల్లకులమం నుంచి ఇప్పటి వరకైతే ఎవరు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. మరి ఇప్పటికే బీసీల నుంచి 2 మంత్రిగా ఉన్నారు. ఒకరు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మరొకరు మంత్రి కొండ సురేఖ బీసీ నుంచి కూడా వాళ్ళు మంత్రులు ఉన్నారు. కాబట్టి మరొకరికి బీసీ కోటాలో ఒకరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. మరి అందులో ప్రధానంగా గొల్లకుర్మల నుంచి ఒకే వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రభుత్వ వీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు. కాబట్టి మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందనిపై కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ యొక్క నల్గొండ జిల్లాలో మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరికి చోటు ఖాయమైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక మరోవైపు ఇటు మొదటి నుంచి కూడా హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి విషయంలో మాత్రం ఇప్పటివరకైతే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా అయితే కాంగ్రెస్ గెలవలేదు. మరి ఈ నేపథ్యంలో మరి
రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మాత్రం ఒక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచారు. మరి కాంగ్రెస్లో సీనియర్ నాయకులు కూడా కొనసాగుతున్నారు కాబట్టి మరి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇప్పటికే ప్రధానంగా మంత్రివర్గంలో చోటు కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. మరి ఆయనకు చోటు దక్కుతుందని కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ కోటాలో మరి ఇప్పటికే ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి ప్రొఫెసర్ కోన్ రామ్ పేరు అయితే బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ను ఒక రకంగా ముందుకు తీసుకెళ్లడం, అదేవిధంగా మరి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు మరి వారికి సపోర్ట్ నిలవడంలో ప్రాధాన్యత కూడా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోన్ రామ్కి దాదాపు మంత్రివర్గంలో చోటు ఖాయమన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా వీరితో పాటు ఇటు మరోవైపు బాలు నాయక్తో పాటు అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి మరికొంతమంది పేర్లు అయితే బలంగా నిలిపిస్తున్నాయి. మరి ఈసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. మరి 6 4 దాదాపు కన్ఫర్మ్ అయితే తెలుస్తోంది. దాదాపు ఒక 4 మంత్రివర్గాల చోటు కోసం దాదాపు 8 మంది అయితే పోటీలో ఉన్నారు. మరి వీళ్ళందరూ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తారు. మరి ఎట్లాగైనా ఈ యొక్క దసరాలోపు మంత్రివర్గాన్ని చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెక్కలు కొడుతున్నారు. ఒకవైపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉదయాన్నే కేసీ వేణుగోపాల్ని కలిశారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతమైన వివరాలు, అదేవిధంగా ఇటు కేబినెట్ విస్తరణ, మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 40 మందికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వాళ్ళు కూడా పదవి బాధ్యత చేపట్టారు. కాబట్టి మరో 22 మందిని కూడా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి పార్టీ కోసం ఓటు నుంచి పనిచేసే వారికి క్యాబినెట్ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా లభిస్తాయని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి కొంతమంది ఇప్పటికే ఇటు టీపీసీకి సంబంధించిన అధికార ప్రతినిధులతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం వేసే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారైనా నామినేటెడ్ పోస్టులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు హైడ్రా విషయంలో మాత్రం ఇప్పటికే ఏఐసీసీ హైకమాండ్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు నెల నుంచి కూడా హైడ్రా మొత్తం అంతా కూడా ఇటు చెరువుల అక్రమ కట్టడాలు కానీ మరి ఎఫ్టీఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా కూర్చివేస్తున్న నేపథ్యంలో కొంతవరకు ప్రజా వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, హైడ్రా యొక్క ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు, ఎందుకంటే పార్టీ కొంతవరకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మరి దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా ఇప్పటికే హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా క్లారిటీ ఇచ్చడంలో భాగంగానే సీఎం ఢిల్లీ టూర్ అయితే ప్రజెంట్ అయితే సాగుతుంది. మరి ఈ రోజుతో పాటు రేపు కూడా అక్కడే ఉండి వీటన్నిటిపై కూడా హైకమాండ్ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా అనేది కూడా ఇటు ఒకవైపు అక్రమ కట్టడాలతో పాటు అదేవిధంగా మూసి ప్రక్షాళనకు కూడా చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యంలో కొంతవరకు పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేక వస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా హైకమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ మాత్రం తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటు కేబినెట్ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో భేటీ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.